చూస్తలేడా ఈ ఆంబోతుని వదిలిపెట్టిండు. తెలంగాణలో ఒక పెద్ద ఆంబోతు వీడు. సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డి మళ్ళీ కోసిన రేపోయి రాదంటే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళని అందరినీ కోసి వీడు 5,000 తెస్తాడా? ఎక్కడ భూమి రేటు పెరిగితే ఈ బ్రోకర్ అక్కడ వచ్చి కబ్జా చేస్తాడు. అమరావతిని అభివృద్ధి చేయడానికి హైడ్రా తెచ్చిండు. మోదీ, చంద్రబాబు నాయుడు, ఈ పొట్టోడు ముగ్గురు కలిసి చేస్తున్న ఈ డ్రామా ఫ్యూచరా నీ ఫ్యూచర్ ఆరా పొట్టోడా? ఆడవాళ్ళు ఏడుస్తుంటే ఆయనకు ఇనసంపుకున్నదంట. అంటే ఎంత పెద్ద సైకో వీడు. పొట్టోడా నీ ఇల్లి, నీ కాంగ్రెస్ వాళ్ళ ఇల్లు గాంధీ విగ్రహం ఆడబెట్టుకో. రేవంత్ రెడ్డిని బొందబెట్టిన దాకా ఏం చెప్పలేం. ఎందుకంటే అంటారు కదా, మంచిగా పచ్చగా బాపు కేసీఆర్ తెలంగాణను నంబర్ 1 చేసి కడుపులో పెట్టుకొని చూసిన ప్రజలను ఈ రోజు ప్రజాపాలన అని చెప్పేసి, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి ప్రజలను అంటారు కదా, మంచిగా ఉన్నోళ్ళను ఇది ప్రైవేట్ ల్యాండ్. మళ్ళీ రేవంత్ రెడ్డి ఉండే హిల్ కాడ పోయి మళ్ళీ దాన్ని కూలగొడతామంటే ఊకుంటాడా రేవంత్ రెడ్డి? సిగ్గు శరం ఏమైనా ఉందా రేవంత్ రెడ్డి? ఇది ప్రైవేట్ ల్యాండ్. నువ్వు ఒక బ్రోకర్ దందా ఎక్కడ చేయాలి? గవర్నమెంట్ ల్యాండ్లలో చెయ్యి. నీకు తెలంగాణ మొత్తం ఇచ్చేసినాం కదా, ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో నీకు దమ్ముంటే అడవై చేసుకో. కానీ వీళ్ళందరూ కష్టపడి ఈఎంఐలు కూడా కట్టుకోలేదు. ఇంకా ఖమ్మంలో చేసిన అరాచకము, ఇక్కడ ఇది హైదరాబాద్ బిడ్డ, నిన్ను బొంద పెడతారు. ఖమ్మం అంటే పొంగులేటి వాని బొంద పెడతారు. ఆడ కాంగ్రెస్ ను బొంద పెట్టే వరకు వదిలిపెట్టేది లేదు. ఇది ప్రైవేట్ ల్యాండ్ వచ్చి వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటా అంటారు కదమ్మా, ట్యాక్స్ కట్టిండ్రు, కరెంటు బిల్లులు కట్టుకుంటా ప్రైవేట్ ల్యాండ్ వచ్చి తీసుకోవడం ఏందిరా నాయన? నాకు అస్సలు అర్థమైతే లేదు. ఈ రాహుల్ గాంధీ అనేటోడు వాడు చూస్తలేడా ఈ ఆంబోతుని వదిలిపెట్టిండు. తెలంగాణలో ఒక పెద్ద ఆంబోతు వీడు.